ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర యేసుని రక్తము పాపముల నుంచి విడిపించెను యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను వేయి నోళ్లతో స్తుతించినను తీర్చలేము ఆరుదమును వేయి నోళ్లతో స్తుతించినను తీర్చలేము ఆరుదమును ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు అనుకుండగా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు అనుకుండగా ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృప పొందేదము కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృప పొందేదము ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవే నా
సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనము, అనుదినము అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనము, అనుదినము అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము.
నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజు. హోసన్నా హోసన్నా నీవే రాజు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజు. హోసన్నా హోసన్నా నీవే మా రాజు. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. మేము జోర్డాన్లోని రోజీనా అనే హోటల్లో బస చేసాము. అందరూ కూడా ఉదయకాలంలో త్వరగా లేచి 5 గంటలకే లేచి సిద్ధపడి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని బస్సు ఎక్కుటకు సిద్ధమవుతూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటిది ఇదంతా రోజీనా హోటల్. యోర్దాను వీధులలో వాహనాల హడావిడి. యేసుక్రీస్తు యెరికో పట్టణంలో ఈ వీధుల గుండానే నడిచారు. ఇక్కడంతా మంచు బాగా పడతా ఉంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. పడలందరూ కూడా ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము.
కొండ నుండి మధుర జలమును పంపి ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అందుకు పడదాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలోహిస్ మహారాజ్కి రాజుకు కల్వరాయన యేసుక్రీస్తు మా ప్రభుకి హల్లెలూయా హల్లెలూయా. మీకు ఎవరికైనా వీడియో కావాలంటే నేను వీడియో చేస్తాను మీ తర్వాత. ఓకే, ఇది మదబా చర్చి దగ్గరికి వచ్చామండి. చూడండి, దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువు నీవయ్యా. మొదటి వాడవు కడపటి వాడవు యుగ యుగములలో వాడవు. దివినేలు యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువు మదబా చర్చి దర్శించడానికి వెళ్ళబోతున్నాము. దాదాపు 4వ శతాబ్దం చివర 5వ శతాబ్దం మొదటిగా కట్టబడినటువంటి మందిరం. మదాబా అండి, ఇది అతనే మదాబా అండి. అది శతాబ్దం అంతా ఓకే. రిటర్న్ వి విల్ బై ఆన్ ది రిటర్న్. వచ్చండి తర్వాత చూద్దాం. ఎడల కృప చూపుచున్నావు, మారదు నీ ప్రేమ తరతరములకు. వాచ్ ద స్ట్రీట్స్. ఓకే, షాపింగ్ ఎడల కృప చూపుచున్నావు, మారదు నీ ప్రేమ తరతరములకు. మాట తప్పని మహనీయుడవు, మార్పులేని వాడవు, నీవు చెప్పిన మంచి మాటలు మాటలు జీవము ఊతలు, నీ కృపలే బలమైన కోటలు. నీ మాటలు జీవపు ఊతలు, నీ కృపలే బలమైన కోటలు. దివినేలు దిగిరానయ్యున్న మహారాజు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు యుగ యుగములలో ఉన్నవాడు. అక్కడ ఉండగా అది చర్చి దగ్గర ఉండాలి. మరి రావాలి, ఇక్కడ వచ్చేయండి.
ఓన్లీ 5 minutes for photos. దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు, దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే నేను కూడా ఫోటో తీస్తాను, లేదంటే మిమ్మల్ని సరిపోయింది నాకు. దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు, దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు. దాటి వెళ్ళని కరుణామూర్తివై మనవి ఆలకించావు, దీర్ఘశాంతము గలవాడవై దీవించువాడవు. నీ దీవెన పరిమళ సువాసన, నీ ఘనతే స్థిరమైన సంపద. నీ దీవెన పరిమళ సువాసన, నీ ఘనతే స్థిరమైన సంపద. దివిడేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు నీవయ్యా. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. Please come in. రండి. Okay, sir, come. Okay, guys, I want to show you. Everybody, good morning. Good morning to you. Very important. Very, very important. This is the actual map. This Map of Jordan. No, No. the one in there. Oh, Okay. Madhaba churches. It's the Holy Land. Okay. It's the map of the Holy Land. Okay, guys. If you look at the map, right here, this is the Holy River of Jordan, number 4. ఒక నిమిషం చూడండి, ఈ 4వది రివర్ జోర్డన్ రివర్ నెంబర్ 4 అనేది. Number 3 నెంబర్ 3 is the Dead Sea. డెడ్ సీ, మృత సముద్రం. చూడండి, ఇది మృత సముద్రం. Dead Sea. ఓకే. Number 5, the city of Jericho. ఎరికో పట్టణం 5. Number 1 is the most important city in the world, Jerusalem. ఇది జెరూషలేం. Number 2, this is Bethlehem. where బెత్లెహేం, Jesus యేసుక్రీస్తు Christ పుట్టిన ప్రాంతం. was born. Bethlehem. ఓకే. Right here, okay, this is Egypt. అదంతా ఈజిప్ట్ అండి. ఒకసారి చూడండి, ఐగుప్తు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత. Please, Yes. they can't take pictures after I finish. ఓకే, please. ఓకే. Yeah? They will take pictures. ఒక నిమిషం ఆగండి, పిక్చర్స్ తర్వాత తీసుకోవచ్చు. ఓకే. Now, this side of the map, right here, this is the kingdom of Edom. ఎద్దుం. Yeah. ఎస్ ఎస్. Right? Okay. ఓకే. This is- చూడండి, ఇదంతా ఈజిప్ట్ దేశము. బ్రదర్ మీరు పట్టుకోండి.
మనకి అందరికి The kingdom of Edom. ఇదంతా ఈజిప్ట్ దేశం అండి. ఇది కింగ్డమ్ ఆఫ్ ఎదోం. ఎదోం తెలుసుగా, రాజ్ ఎదోం. ఓకే, అది ఐగుప్తు దేశము, ఎదోం రాజ్యం. ఇదంతా యెరూషలేము ప్రాంతము. This is the kingdom of Moab. మోయాబ్, ఇది మోయాబు రాజ్యం. ఇదంతా అదేమో ఎదోం రాజ్యము, ఇది మోయాబు రాజ్యం. Here is the kingdom of Ammon. ఇదంతా అమ్మోన్ యొక్క కింగ్డమ్. అమ్మోన్ రాజు తెలుసు మీ అందరికి. ఎస్ 3 కింగ్డమ్స్ ఉన్నాయి ఇక్కడ, మొత్తం 3 రాజ్యాలు ఉన్నాయి. ఓకే, Now, the history of this map. ఓకే. This map starts in the end of the 4th, beginning of the 5th century. యాక్చువల్గా ఈ మ్యాప్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 4వ శతాబ్దం చివరి నుండి 5వ శతాబ్దం మొదటిలో ఈ యొక్క మ్యాప్ అప్పుడు నుండి అలాగే ఉందంట. 4వ శతాబ్దం 400 సంవత్సరాలండి. ఇప్పుడు 2020 కదా, 400 సంవత్సరాలు తయారైన మ్యాప్ ఇదంతా. When Christianity become the official religion of the whole area. ఓకే, క్రిస్టియానిటీ అంటే క్రైస్తవత్వం అనేది అనౌన్స్ చేయబడింది. క్రైస్తవులు వీళ్ళు మొదటిగా అంత్యోకేయలో క్రైస్తవులను బట్టి తెలుసు మీకు అందరికీ. ఆ ప్రాంతం నుండి అప్పటి నుండి ఈ మ్యాప్ ఇలాగే ఉంది. Before that, before the 4th century, ఓకే, Christianity was prohibited by Diocletian. Yes. అప్పుడు టుక్లీషన్ కింగ్ ఉన్నాడండి. అప్పుడు క్రిస్టియానిటీ అనేది లేదు. ఆ సమయంలో క్రైస్తవులు ఎప్పుడు కూడా వాళ్ళు ఏమంటే సపోర్ట్ చేయలేదంట. ఎప్పుడైతే 5th century కట్టారో అప్పుడు నుండి క్రైస్తవులు అని పిలవబడ్డారు అంత్యోకేయలో ఫస్ట్. ఓకే, Mother Helen కాన్స్టంటైన్ యొక్క తల్లి గారు ఇలా చెప్పుకున్నాం కదా మనం. ఓకే, ordered her son Constantinos to make the whole area Christian. They start building mosaic. ఎవరండి అది? హెలెన్ తల్లి గారి యొక్క కుమారుడు కాన్స్టంటైన్. ఆయన వచ్చిన తర్వాత ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన మొత్తం స్టార్ట్ చేసి ఈ క్రిస్టియానిటీ ఏరియా మొత్తం డెవలప్ చేసాడు. ఆయన వల్ల ఈ రోజు మనం చూడగలుగుతాం. ఓకే, Okay, now here, look, this is the Old Testament. Here is the Old Testament. Exodus. Yeah, the Exodus. Here is the Sinai. Okay. Here where the miracle, the manna miracle happened, the food for the Abrahamic people. వినండి ఒకసారి. ఇదంతా ఓల్డ్ టెస్టిమెంట్ నిర్గమ కాండములో మనకి మన్నా కురిసిన చూసారా ప్రాంతం. మన్నా కురిసిన ప్రాంతం అంతా మోషే ఎక్కడైతే ఫీడ్ చేశాడో ఆ ప్రాంతం అంతా ఈ ఏరియా 8 అనే ప్లేస్ అన్నమాట. Now, this is at the 4th and the 5th century. This is represent the Holy Land. ఓకే, ఇది 4-5 శతాబ్దం నుండి అప్పటి నుండి కూడా హోలీ ల్యాండ్ అని పిలువబడతా ఉంది. 400 సెంచరీ నుండి అండి. 4th century కదా, అంటే 400 సంవత్సరాలు. All Christian in the world, they used to walk this area because it's the footsteps of Jesus. ఓకే, చాలా మంది ఆ 4వ శతాబ్దం నుండి కూడా యేసుక్రీస్తు 4వ శతాబ్దం నుండి కూడా అనేక మంది క్రైస్తవులుగా ఈ హోలీ ల్యాండ్ దర్శిస్తూ వస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టి తిరిగిన ప్రాంతం ఇదంతా. This missing parts because of the fire happened inside the church. Fire happens. Yes. ఓకే, చూడండి ఈ మిగతా ప్రాంతాలు ఉన్నాయి కదా, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆ దినాల్లో చర్చిలు లేవు కదా. ఆ చర్చిలు ఉన్నప్పుడు కొన్నిసారి ఇవన్నీ కాల్చివేయబడ్డాయి. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత శాపం వచ్చింది వాళ్ళ మీదకి. అప్పుడు ఒక కింగ్ వచ్చాడు. కింగ్ పేరు గుర్తుందా మీకు? ఒక కింగ్ వచ్చి అనేక మంది క్రైస్తవులందరినీ టైటస్ కింగ్ వచ్చి అందరినీ కాల్చి వేస్తుంటే అందరూ స్కాటర్ అయిపోయారు ఆ దినాల్లో. The original map is 30 meter by 20. 30 by 20. 30 ఈ ఒరిజినల్ మ్యాప్ అంటే 30 మీటర్ బై 20 సైజ్ చెప్పారు ఇది. But this is what left. Okay, it shows Jordan, Palestine, Syria, Lebanon, Egypt, the whole area. The footsteps of Moses and the footsteps of Jesus. ఓకే, ఈ యొక్క ప్రాంతాల్లో జోర్డాన్, లెబనాన్, సిరియా ఈ ప్రాంతాలన్నీ కూడా మోషే తిరిగినవి, మళ్ళీ యేసుక్రీస్తు తిరిగినవి, పరిశుద్ధులందరూ కూడా సంచరించిన ప్రదేశాలు హోలీ ల్యాండ్గా పిలువబడుతుంది. ఇప్పుడు మనం చూసే హోలీ ల్యాండ్ అంతా కూడా మన టూర్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది మ్యాక్సిమం. ఆ చివరిది ఈజిప్ట్, ఇదంతా హోలీ ల్యాండ్. ఓకే, Unfortunately, some part missing of it because of the fire. ఓకే, కొన్ని కూడా కాల్చివేయబడటం వల్ల కొన్ని మిస్ అయిపోతాం, మనం చూడడానికి అవకాశం లేదు. ఈ మ్యాప్లో అవే ఖాళీ అంతా. Now, you have 5-10 minutes for pictures and we go, okay? ప్రజెంట్ Yes. ఓకే, ఇంకా 5 minutesలో మీరు అందరూ పిక్చర్ తీసుకోండి మ్యాప్. తర్వాత మనం వెళ్ళిపోతాం. గ్రూప్ పిక్చర్ కావాలా, సింగిల్ తీసుకుంటారా మీ ఇష్టం?
ఛాన్స్ తీశారుగా బయటకు వచ్చింటారు ఫస్ట్ రాలే బాగా జూమ్ చేసి ఆడికి దూరం వచ్చిందని వెళ్ళింది. ఇప్పుడు నేను ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే రేపు తెలుగులో అంతా నేను రికార్డు వాయిస్ పెట్టి ఈ ప్లేస్ అంతా పెట్టి మీకు ఇస్తాను. ఓకే, ఎవరైనా ఫొటోస్ దిగాలంటే సింగిల్గా దిగేసేయండి, నేను పడతానండి. ఓకే, పదండి పదండి. 40 ఎంత అన్నాడు, 80 అని చెప్పాడు. హాయ్ హాయ్, హలో హలో హలో, హాయ్ నైస్ ట్రిప్. మనం ముసు దొంగ లాగా అందుకే అది చెప్పట్లేదు. ఓకే ఓకే, ఓకే అండి, వచ్చేయండి. మదమా చర్చి నుండి మనం రిటర్న్ అయిపోతున్నాం మరలా. మరి ఇప్పుడు ఏ ప్లేస్కి వెళ్తాం మన గైడ్ చెప్తా, దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు. వెళ్తాం నెబో పర్వతం తర్వాత మనం వెళ్ళేది. ఇవన్నీ నగిషి వస్తువులు ఎలా చేశారు ఏంటి అనేది మొత్తం ఉంటుంది. పదండి పదండి, మీరు పదండి. ఇది నెబో పర్వతము, మోషే కానాను దేశం చూసినటువంటి నెబో పర్వతం. నెబో నెబో పర్వతం, నెబో నెబో నెబో, ఎస్. ఒలీవల చెట్లమ్మ, ఒలీవల మొక్కలు, ఇవన్నీ ఒలీవ మొక్కలు చూడండి. ఆ ఓడ, నోవాహు ఓడలోంచి పక్షి తీసుకురాలా ఒలీవ మొక్క, అది దాంతో తీసి ఇప్పుడు మనం చూసినంత ఒలీవల నూనె అంతా ఇక్కడే ఉంటుంది అన్నమాట. ఓకే, నువ్వా కనపడుతున్నా. ఓకే ఓకే, చాలే. ఇదేనండి ఒలీవ మొక్కలు. మీరు కూడా పట్టుకొని చూడండి. ఓకే, మీ అంత వీడియోలు వచ్చేస్తాను, నో ప్రాబ్లం. నువ్వు కూడా పట్టుకో. ఒలీవ మొక్కలు, ఒలీవ మొక్కలు మొక్కలు చూస్తే అందరూ పట్టుకుంటారు. ఓకే 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 ఓకే, ఇంకొచ్చేయండి ఇంకొచ్చేయండి. So that's why the people who's taking care of this place were Christians, and they were from the Franciscan people, the custody of the Franciscan fathers. Right here, the guardian of the Holy Land. Here, Franciscan fathers, Jebel Nebo Siaga, Mount Nebo Siaga. It's a memorial holy site. Okay, it's a Mount Nebo, Moses holy. Okay, memorial of Moses. This is strictly Christian holy site.
We take pictures here, and we continue down to the mosaic right there. This is represent a book. Book. This one like a book. Pages. book, yes, yes. This monument was made. This monument was made for the Pope visit at the year 2000. రెండు ఒకసారి అమ్మాయి రెండు ఒకసారి Please, I need your attention for 2 minutes, please. బుక్ లాగా డిజైన్ చేశారు. ఎప్పుడైతే 2000 ఇయర్లో 2000 సంవత్సరంలో పోపు గారు వచ్చారో ఆయన వచ్చిన దగ్గర నుండి దాన్ని పూర్తిగా ఏర్పాటు చేశారు. దాటి వెళ్ళని కరుణామూర్తివై మనవి ఆలకించావు దీర్ఘశాంతము అయితే ఒక పుస్తకం లాగా ఎందుకు చేశారంటే ఇది బుక్ కాదమ్మా మీరు తీసి మీ హిస్టరీ చదవండి హిస్టరీలో ఇలా జరిగింది అని అనేక మంది తెలియజేయడం కోసం పోపు గారు దీన్ని ఏర్పాటు చేశారు. ఆయన వచ్చిన దగ్గర 2000 సంవత్సరం ఓకే ఓకే చూడండి ఈ రాతి బుక్ మీద కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా. ప్రీస్ట్స్ ఎవరైతే వచ్చారో యాజకులు అనే వాళ్ళు ఇక్కడ ఆ పోపు గారు ఎలా వచ్చారో అలా వచ్చినట్టు విఐపి పీపుల్స్ ఉన్నారు కదా వాళ్ళందరినీ గుర్తుంచుకోవడం కోసం వాళ్ళ బొమ్మలు పెట్టారు. ఓకే. Names of the people who made this job. కింద ఎవరైతే దీన్ని చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి అక్కడ చూడండి పేర్లు ఏముంది చూడండి. మార్కో తప్ప నికోలస్ ఇంకా జోస్పస్ తర్వాత కింద ఉన్నాయి సిల్వెస్టర్ ఐరినస్ నజరేయస్ విర్గిలియస్ సిల్వెస్టర్ నేమ్స్ అన్ని ఉన్నాయి చూడండి. మైకేల్ వీళ్ళంతా ఎవరైతే వచ్చారో ప్రీస్ట్గా వాళ్ళ పేర్లు చెక్ ఉంచారు అక్కడ చక్కగా మీరు చూసుకుంటారు. ఓకే మీరందరూ ఇటు నిలబడితే మీకు ఫోటో తీసుకుందాం. బ్రదర్ This is a quote from heaven. This is the land of messengers and prophets. That's ఓకే వినండి ఒకసారి. ఇదంతా పరిశుద్ధ స్థలం యొక్క తోట, ఇది గార్డెన్ ఆఫ్ హోలీ ల్యాండ్ అంటారు. ఇదంతా ఏంటంటే దేవుని యొక్క రాయి, దేవుని యొక్క పరలోకం నుండి పంపించినటువంటి దూతలు పంపించినటువంటి ప్రదేశము, నెబో పర్వతం, మోషే లాంటి ప్రవక్తలు నడిచిన ప్రదేశం అని వాళ్ళ లాంగ్వేజ్లో అక్కడ రాయబడింది. చూస్తున్నారా అందరూ పేర్లు చూస్తున్నారా? ఇదంతా గార్డెన్ అంటారు. ఓకే ఇదిగోండి మీరు ఏం చెప్తున్నారు ఒకసారి నేను ఇట్లా వ్యూ ఓకే ఓకే సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఓకే ఓకే సో మీరు ముందుండండి వింటూ ఉండకండి ఆయన పాపం అడుగుతున్నారు వీళ్ళ మన ఫోటో వీడియో తీయమంటారు అందుకని. మోషే చూశాడండి ఇక్కడ ఉండే. మోషేకి కనాన్ దేశం ఇవ్వలేదు. వస్తా very, very important. Now, అందరు రండి ఇటు రండి. పరిచయం కన్నా అటువైపు నేను నుంచి చూపిస్తాను. మీరు ట్రాన్స్లేట్ చేయండి. హ్యాండిక్యాప్ గమనించండి ఆయన చెప్పేటప్పుడు మీరు పట్టుకోండి బ్రదర్. guys, ఓకే let me show you something. అవసరం రన్నింగ్ లో ఉంది. Don't push me, huh? హలో అందరూ గమనించండి. అందరు రావాలి ఇటు రావాలి. వినండి వినండి. Okay, guys, we need to be a little more organized, please, because it's cold, and up here in this mountain, it's going to be very, very cold. ఇక్కడ చాలా చల్లగా ఉంది కాబట్టి మీరు త్వరగా వచ్చేసి అడ్జస్ట్ అయిపోండి, లేట్ చేయొద్దు. Okay. And here, guys, over there at this the big rock, it is the Moses spring. Moses. That is a tree. See, This one. this one. This is Moses spring. That's where God ordered Moses to strike the rock and get the water for his people. So unfortunately he did it twice. So God got upset at him. Okay. Now here we are at the actual place of Mount Nebo. Here is Mount Nebo. From here
Moses looked at the Canaani land. This is the Okay, yes. Up here, 5 minutes away, we will see the Canaani land. We will see the promising land, the land of honey and milk. వినండి ఒకసారి. మోషే బండని కొట్టాడు కదా 2 సార్లు. ఆ ప్లేస్ అక్కడ చూడండి, ఒక చెట్టు కనిపిస్తుంది మీకు అక్కడ. అటు చెట్టు పక్కన గుట్ట, ఎంత బండ చూసారా? అది అక్కడ మోషే రాతిని 2 సార్లు కొట్టినప్పుడు వాటర్ వచ్చింది. ఆ వాటర్ ప్రవహించినప్పుడు 20 లక్షల మంది వాటర్ తాగారు. సో ఈ ప్లేస్ అనమాట. 2 సార్లు ఇలా చేసినప్పుడు దేవుడు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఈ మోషే ఆ మాటల నిమిత్తం దేవుడు కొంచెం నొచ్చుకున్నాడు. ఇక్కడ నుండి కాస్త 5 నిమిషాలు ముందుకెళ్తే, వినండి ఒకసారి, తర్వాత చూద్దాం కానీ 5 నిమిషాలు పైకి వెళ్తే మోషే మనకులాగే కానాను దేశం దూరం నుండి చూశాడు. ఆ ప్లేస్ని ముందు చూస్తాం మనం. సో ఇక్కడైతే మాత్రం అది వాటర్ వచ్చిన స్ప్రింగ్ ప్లేస్ అనమాట. వాటర్ మోషే స్ప్రింగ్, దాన్ని మోషే స్ప్రింగ్ అంటారు. రాక్ స్ప్రింగ్ అంటే ఇది వాటర్, నీటి ఊట. నీటి ఓట ఓకే, చూస్తున్నారా? చెట్టును చూసారు అక్కడ. ఓకే, Here, okay, this place was discovered by a priest, came from Italy, 1934. ఓకే. ఈ వినండి ఒకసారి, ఈ ప్రదేశాన్ని గుర్తించి అదే మోషే ఆ కొట్టిన ప్లేస్ అని ఒక వ్యక్తి, ఒక ప్రీస్ట్, ఒక ప్రీస్ట్ అంటే బ్రదర్, ఒక యాజకుడు అనుకోండి, ఒక పాస్టర్ అనుకోండి, ఆయన ఏం చేశాడు? ఇటలీ నుండి వచ్చాడు. 1930 బ్రదర్, 1934 1934 సంవత్సరంలో ఆయన హిస్టారికల్ ఎవిడెన్స్ అన్ని సాక్ష్యాలు సంపాదించి అదే మోషే రాత్రి కొండ ప్రదేశం అని నిర్ధారించాడు. Okay. And after that, the custody goes after 1934. The people who's in charge of this place are Franciscan fathers. ఫ్రాన్సిస్కన్. ఓకే, ఆ తర్వాత ఆయన కనిపెట్టిన తర్వాత దాన్ని ఫ్రాన్సిస్కన్ అనేటువంటి ఒక ఫాదరు దీనంతా అథారిటీ తీసుకొని ఇది ఒక యాత్రా స్థలంగా చేశారు. ఓకే, Okay, this is okay in the Holy Bible. This name, okay, Alpischa or Alpischa. Siaga, Mount Nebo or Siaga. మౌంట్ నీబు, షియాగా. దీనికి మౌంట్ నీబు అన్నారు కదా, దాన్ని షియాగా అనే పేరుతో పిలుస్తారు అనమాట. Now, at the year 2000, John Paul II, the Pope, paid a visit to this place and he announced it. It is an officially Christian, for all Christian in the world, Christian holy site. It's a holy site for all Christians in the ఇన్ ద world. ఇయర్ ఆఫ్ 2000, Yes. 2000 సంవత్సరంలో పోప్ 2 తెలుసు మీ అందరికి. Pope John Paul Officially. పోప్ జాన్ పాల్ 2 Officially. ఆయన ఏం చేసిండు? అఫీషియల్ గా డిక్లేర్ చేశారు ఇది Declared is an officially pilgrim, Jordania, okay, pilgrim place for all Christians in the world. యాక్చువల్గా అంతకుముందు ఇది అంత యాత్రా స్థలంగా వీళ్ళు ఇవ్వలేదు జోర్డన్లో. ఆ పోప్ జాన్ పాల్ గారు మత పెద్ద కాబట్టి ప్రపంచం మొత్తానికి ఆయన ఏం చేశారంటే దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి నుండి కూడా క్రిస్టియన్స్ చాలా మంది వచ్చి విజిట్ చేయొచ్చు అని గవర్నమెంట్ ఆర్డర్ ఉందన్నమాట. లేదంటే విజిట్ చేయడానికి అవకాశం ఉండేది కానీ కాదు. ఓకే, ఓకే, చూస్తే ఒకసారి చూడండి, అది మోషే చర్చ్ది. మోషే బండ కొట్టిన ప్రాంతం, చెట్టు పక్కనే బండ. నేను జూమ్ చేసి వీడియో చేస్తాను, మీకు ఇస్తా, తర్వాత చూద్దరు మీరు. అది చెట్టు లేదు, అది ఎస్, బండ చెట్టు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, You know, this mosaic was found in a big church over there. So the brother here in this church from the 4th century. Okay, it's the beginning of Christianity. ఓకే, వినండి ఒకసారి. ఇక్కడ కొన్ని ప్రీస్టుల ఫొటోస్, కొన్ని యానిమల్స్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవన్నీ
మన జీవితాన్ని ప్రతిబింబించేలా కొన్ని తయారు చేశారు. ఆ 4th సెంచరీలో కట్టినటువంటి హిస్టారికల్ ప్లేస్ అనమాట. అక్కడ నుండి అక్కడ ఉంటాయంట, అవన్నీ ఇక్కడ రిప్రజెంట్ చేశారు. చూడండి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా లోపల ఉండండి, క్లియర్గా మన లోపల చూడవచ్చు. సఫలము చేసితివి నా యేసయ్యా నిన్ను Found by the నా కార్యములన్నీయు సఫలము చేసితివి విజయశీలుడా నా ప్రియుడా కృతజ్ఞతతో అవేనండి. ఒకసారి అమ్మా అక్కడ పెద్ద రాయి కనిపిస్తుంది చూసారా? ఈ రాయి లాంటిది ఇక్కడ కనిపెట్టారంట. ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది, విలేజ్లో కనిపెట్టారంట. సేమ్ ఇదే రాక్ అనేది జెరూసలేంలో యేసుక్రీస్తు సమాధి ఉంది చూసారా? అక్కడ ఉందంట. 2 చోట్ల ఉన్నాయి ఆ రాయి. చూడండి, ఫొటోస్ దిగండి. మరలా మనం జెరూసలేంలో యేసుక్రీస్తు సమాధి గార్డెన్ ఆఫ్ టూమ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు చూడొచ్చు మనం. ఈ 2 ఉన్నాయండి ఇక్కడ. సమాధి మూస్తారు కదమ్మా, చూడండి సమాధి రాయి లాగా. సమాధి మూసే రాయి అప్పుడు గుర్తుంటుంది. కేవలం ఇజ్రాయిల్ మొత్తం, ఇజ్రాయిల్ కానీ ఈ రాళ్ళు ఎక్కడా ఉండదు. ఇక్కడ ఒకటి చూడండి పిల్లోని ఎలా ఎక్కుతున్నాడు. వెరీ నైస్, గుడ్ ఫాదర్. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు ఆదరణ కలిగించి తెలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు నిత్యానందము కలిగించేని శుభవచనములతో నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదిని సర్పాన్ని పెట్టి ఓకే ఓకే. నా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో నేను ఇదైతే అవును, తెలుసు స్టోరీ అని తెలుసు. సర్పంలో తెలుస్తాయి అంటే ఈ కొండను దాటుకుంటూ వెళ్ళి ఉంటారు వాళ్ళు అయితే. కనిపించే కానాన్ దేశం. ఇక్కడ రండి, అందరు దగ్గరికి రండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మాది ఇట్లాంటి ఫోటోల తర్వాత ముందు మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం రండి. పట్టుకోండి. Hi, brothers. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు అరణ్య మార్గమున విడువక తోడై. వినండి ఒకసారి వినండి అమ్మా. మోషేకి దేవుడు ప్రామిస్ ల్యాండ్ చేశాడు కదా, కానాను, పాలు తేనెలు ప్రవహించే దేశం కానాను. ఆ కానాను దేశానికి నేను నిన్ను నడిపించను చూపిస్తాను అన్నాడు. తర్వాత యెహోషువ ఆయన సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు. తర్వాత మోషే అంట
కానాను దేశం ఇక్కడ నుండి చూపించాడు దేవుడు. అందులో ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే తప్పేం చేసి చెప్పండి, బండలు అంటే ద్రోహులు అనడం ఒకటి. బ్రదర్ క్యాన్సిల్ చేయండి, అయితే అర్థమైంది మీకు. కాబట్టి చిన్న తప్పు వల్ల మోషే ఆ ప్రదేశానికి వెళ్ళలేదు. అయితే చూడండి, ఇరువైపు మృత సముద్రము, ఎరికో, ఓకేనా, పక్కన యెరూషలేము ప్రాంతాలన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే అన్ని కనిపిస్తాయి. కాబట్టి బాగండి మనం ఇండివిజువల్గా వెళ్ళి చూస్తాం. మీకుండైతే ఊరక మోషే ఇక్కడ నుండి ఓవర్లు కట్టి పైనుండి మొత్తాన్ని ఒకసారి చూసి ఈ పర్వతం మీదే దేవుడు మోషే ఒక చోట సమాధి చేశాడు. ఆ సమాధి ఎక్కడ ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనం మోషే సమాధి ప్రాంతంలో తిరుగుతున్నాం. అర్థమైందా మీ అందరికీ? ఇటు వచ్చి ఆ చర్చిలోకి వెళ్ళండి. ఎందుకు ఆ చర్చిలోకి వెళ్ళండి? ఆ చర్చిలోకి వెళ్ళండి. చర్చిలో ఒక 10 minutes. చర్చిలో ఒక 10 minutes. ఇది చూడండి ఒకసారి. విష సర్పాలు కుట్టినాయి కదా అరణ్యంలో. విష సర్పాలు కుట్టినప్పుడు అందరూ చనిపోతుంటే మోషేకి దేవుడు చెప్పి ఇత్తడి సర్పాన్ని చేసి నిలబెట్టమన్నాడు. ఆ ఇత్తడి సర్పం చూసిన వాళ్ళందరికీ స్వస్థత కలిగింది. అదే ప్లేస్. ఓకే, థ్యాంక్ యూ. తీస్తా ఉండండి అమ్మా, ఫోటో తీయాలి, వీడియో తీస్తూ ఉండండి. భూమిలో చేర్చిన దేవా నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి పాదాన భూమిలో చేర్చిన దేవా వీడియోకి స్టిల్ ఇవ్వండి. మిస్ అయిపోతే మీరు తర్వాత మిస్ అయిపోతారు. ఓకే బ్రదర్, మీరు వచ్చేయండి, రండి బ్రదర్, మీరు రండి. మీరు దిగారు కదా, ఆ వీడియో పట్టుకోండి. ఉండండి అమ్మా, ఫోటో తీయలేదు, నేను కూడా వెళ్తాను. ఇలాగ పట్టుకుంటా సార్. ఓకే, ఫోటో కావాలంటే ఫోటో ఉండండి, ఇలా వెళ్ళిపోండి. ఓకే ఓకే సార్, పట్టుకోండి సార్. అలాగే అలాగే ఫోటో తీరా, నేను వీడియో తీసాను. ఓకే, నిలబడండి. ఓకే, వీడియో అయిపోయింది, ఫోటో అయిపోయింది. మనం చూస్తున్న ఈ పర్వత శిఖర ప్రాంతం అంతా నెబో పర్వతము. దేవుడు మోషేకు ఈ స్థలము నుండి దూరముగా కనిపిస్తున్న కానానును చూపించాడు. కానీ కానానులోకి మోషే ప్రవేశించలేదు. ఆ తర్వాత యెహోషువ, కాలేబు, తన తర్వాత ఉన్నవారు మాత్రమే అందులో ప్రవేశించారు. మహిమాత్మతో నింపినావు ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో నేను డుటకై ఇక్కడ మనము చూస్తున్నటువంటి ఈ చర్చి నిర్మించుచున్నా రోమా ప్రభుత్వము చేత కాన్స్టాంటిన్ తర్వాత కట్టబడినటువంటి చర్చి. ఈ చర్చిలో అనేకమైన జంతువుల బొమ్మలు చక్కగా విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా చెక్కబడి ఉన్నాయి. మానవ జీవితాన్ని ప్రతిబింబించే విధంగా అనేక రకాలటువంటి చిన్న చిన్న రాళ్లతో చెక్కబడినటువంటి కళాఖండాలు. మొదటిగా రోమియులు వీటిని పిల్లర్స్తో వేసి కట్టిన తర్వాత ఇంకా మిగిలి ఉన్నటువంటి ఆ పిల్లర్సే ఈరోజు మనం చూడబోతున్నాము. మనం చూస్తున్నామన్నీ ఇవన్నీ కూడా రోమియులు కట్టినటువంటి ఒరిజినల్ పిల్లర్స్. దాదాపు 2000 సంవత్సరాల క్రితము కట్టినటువంటి రాళ్ళు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నడిపినావు నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో
చేర్చిన దేవా విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నేను స్తుతించెదను. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా నా సంపూర్ణ నడిపినావు. స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నేను స్తుతించెదను. వాటర్ బాటిల్ పడేదనుకుంటున్నారా నీ తర్వాత వాటర్ కాబట్టి ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. తకై మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో నేను డుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేను డుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను.
మనము చూస్తున్నటువంటి ఈ అవశేషాలన్నీ కూడా చాలా సంవత్సరాల క్రితము, కొన్ని వేల సంవత్సరాల క్రితము మోషే కాలంలో వాడినటువంటివి, కానీ 2000 సంవత్సరాల క్రితము పోపు వచ్చి ఇక్కడ దీనిని నెబో పర్వతం అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో వాడిన ప్రతి పాత్రలు, రాళ్ళు, ఆయుధాలు ఇవన్నీ కూడా మనము ఈ స్థలంలో చూడవచ్చు. చెక్కబడిన రాళ్ళు, నెబో పర్వత ఆకృతులు, పర్వత శ్రేణులు పైనుండి చూస్తే ఎలా ఉంటాయో ఆ రీతిగా ఉన్నటువంటి రాళ్ళు, ఆ కాలంలో వాడిన కూజాలు, ప్రతి పాత్రలు అన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా దాచబడి సందర్శకుల నిమిత్తము వీటిని ఇక్కడ సిద్ధపాటు చేశారు. నెబో పర్వతం మీద ఏది కట్టబడక ముందు వాటి యొక్క రూపురేఖలు ఈ విధంగా ఉన్నాయి. ఆనాటి దినాల్లో వాడినటువంటి కుజాలు, పాత్రలు, వారి యొక్క వంట సామాన్లు.